హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనందరం చాలా ఇష్టంగా తినే కరకరలాడే చెక్కలు, వీటిని కట్టెగారెలు, పప్పు చెక్కలు అని కూడా అంటారండి. వీటిని చాలా ఈజీగా పర్ఫెక్ట్ టిప్స్తో ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దామండి. ఇలా చేశారంటే స్వీట్ షాప్ హోమ్ ఫుడ్స్లో కన్నా ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసమని రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండిని తీసుకున్న తర్వాత ఇలా జల్లెడ వేసుకోవాలండి. ఇలా జల్లెడ వేసుకున్న తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సింది కరివేపాకు, అల్లం, ఉల్లిగడ్డ, వెల్లిపాయలు, గ్రీన్ చిల్లీస్, జీలకర్ర. కావాలంటే ఇందులో వాము కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయలేదు. ఇవన్నీ తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోండి. చూసారు కదా! ఒక్కొక్క ఐటెమ్‌ని ఇలా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిక్స్ అంతా కూడా ఈ రైస్ ఫ్లోర్‌లో యాడ్ చేసుకోవాలి. ఇలా చేశారంటే టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. దీనిలో యాడ్ చేసుకోవడానికి వాటర్‌ని ఎప్పుడు కూడా ఇలా బాయిల్ చేసుకొనే తీసుకోవాలండి. అప్పుడే మీకు చెక్కలు క్రిస్పీగా వస్తాయండి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ రైస్ ఫ్లోర్ అంతా జల్లెడ పట్టుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, గ్రీన్ చిల్లీస్ ఆల్రెడీ వేసాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ అనేది చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా యాడ్ చేసుకోండి. చాలామంది పప్పు అనేది నానబెట్టి వేస్తుంటారండి. మీకు కావాలంటే నానబెట్టి వేసుకోండి. లేదంటే ఇలా డైరెక్ట్‌గా అయినా వేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ రెడ్ చిల్లీ పేస్ట్ ఉంది కదండీ! ఇదంతా కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మిక్స్ చేసేటప్పుడు కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదండీ! అవి లేకుండా పిండి అంతా కలిసేలాగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే మీకు కావాలి అనుకుంటే కొద్దిగా వాము యాడ్ చేయండి. నేనైతే యాడ్ చేయలేదు. కానీ ఇందులో నువ్వులు మాత్రం యాడ్ చేయండి. ఇది మిస్ చేయకుండా యాడ్ చేయండి. ఇది వేశారంటే టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నువ్వులు కూడా వేసుకొని ఒకసారి పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కావాలి అంటే కొద్దిగా నెయ్యి లేదా బటర్‌ని కూడా యాడ్ చేసుకోండి. చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు ఇలా అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో వేడి నీళ్ళు మాత్రమే వేయండి. వేడి నీళ్ళు వేసి కలిపితే పిండి అంతా మెత్తగా ఉంటుంది. చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇదే ఈ చెక్కలు క్రిస్పీగా రావటానికి సీక్రెట్ అండి. ఇలా హాట్ వాటర్ వేసిన తర్వాత చెయ్యి కాలుతుందండి. నీళ్లు గోరువెచ్చటి నీళ్ళే తీసుకోండి. మరీ వేడిగా ఉండాల్సిన పని లేదు. ఇలా వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత పిండి అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేయాలండి. మీరు ఎంత చక్కగా మిక్స్ చేస్తే చెక్కలు అంత క్రిస్పీగా, టేస్టీగా వస్తాయండి. ఇలా పిండంతా కూడా బాగా రౌండ్ షేప్‌లో మిక్స్ చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేయండి. ఆయిల్ అంతా పిండికి పట్టేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండి అంతా కూడా ఒక 15-20 మినిట్స్ పాటు నానబెట్టండి. నానబెట్టేటప్పుడు దీనిపైన క్లాత్ కానివ్వండి, ఇలా పేపర్ కానీ వేసి నాననివ్వండి. ఇలా చేశారంటే చెక్కలు చాలా క్రిస్పీగా, టేస్టీగా వస్తాయండి. ఇలా నానబెట్టుకున్న పిండిని తర్వాత చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ అండి. మీకు అన్నీ ఒకే షేప్ రావాలి అంటే మన ఐస్ క్రీమ్ స్కూప్ ఎలా అయితే తీస్తామో ఒక స్పూన్ తీసుకొని అలా చేస్తారంటే రౌండ్ షేప్‌లో అంటే మన కోవా ఎలా అయితే ఉంటుందో అలా రౌండ్ షేప్‌లో అన్నీ ఒకే సైజులో వస్తాయండి. మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టయితే చపాతీ పిండి తీసుకున్నట్టు కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా బాల్స్‌లాగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇది ప్రెస్ చేసుకోవడానికి ఒక పూరి ప్రెస్ కావాలండి. చూసారు కదా! ఈ పూరి ప్రెస్‌లో డైరెక్ట్‌గా వేయకుండా ఒక పాలిథీన్ కవర్‌కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మాత్రమే ఈ బాల్ అనేది దీనిలో పెట్టి ప్రెస్ చేయాలి. మీరు డైరెక్ట్‌గా పెట్టినట్టయితే పిండి అతుక్కొని పోతుంది కాబట్టి ఇలా చేయండి. పిండి అనేది పూరి ప్రెస్‌కి అతుక్కోకుండా ఉంటుంది. మీ దగ్గర పూరి ప్రెస్ లేనట్టయితే ఏదైనా సరే ఒక స్టీల్ డబ్బాకి కవర్ పెట్టేసి మీరు ప్రెస్ చేసుకోవచ్చండి. ఇలా ప్రెస్ చేసుకున్న ఇవన్నీ కూడా ఇలా వేడైన ఆయిల్‌లో డ్రాప్ చేయండి. ఇలా డ్రాప్ చేసేటప్పుడు అన్నీ వేసుకోవచ్చండి. వేసేటప్పుడు మాత్రం విడివిడిగా వేయండి. వేసిన తర్వాత అతుక్కుంటాయని భయమేం లేదండి. వెంటనే విడిపోతాయి. ఇలా మీకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటన్నిటిని కూడా వేయించుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ ఉందండి. పిండి ఎప్పుడైనా సరే బాల్స్ చేసేటప్పుడు ఒకేసారి చేయకండి. మీరు కొంచెం పిండి చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి దానిపైన తడిగుడ్డ కప్పేయండి. ఇలా ఒక బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్‌ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చూసారు కదండీ! మన కరకరలాడే క్రిస్పీ కట్టెగారెలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.